ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనమందరం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి పండుగ ఒకటండి. ఈ రోజు కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము. అయితే ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది అంటే ఫిబ్రవరి 15వ తేదీ లేదా ఫిబ్రవరి 16వ తేదీ సోమవారమా, చతుర్థి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, పూజ ఏ సమయంలో ఆచరించాలి, అభిషేకాలు ఏ సమయంలో నిర్వహించాలి, ఇంకా పూజ ఎలా చేసుకోవాలి, శివరాత్రికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేసండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనది కొట్టుదని అంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమి జరగదని చెప్తుంటారండి. అలాగే పరమశివుడి అనుమతి లేకుండా ఏం జరగదని భక్తుల నమ్మకం అండి. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజున శివుడు పార్వతీదేవి వివాహంగా జరుపుకుంటారు. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి పండుగ ఒకటండి. ఇది మాఘ బహుళ చతుర్థి నాడు వస్తుంది. ఈ మహాశివరాత్రి పండుగ బ్రహ్మ విష్ణువులకు తన గొప్పతనాన్ని తెలపడానికి శివుడు అగ్నిస్తంభంగా ఉద్భవించిన రోజు ఈ రోజే అండి. ఇంకా శివపార్వతుల కళ్యాణం జరిగిన జగత్ కళ్యాణానికి నాంది పలికిన రోజు కూడా ఈ రోజే. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి నిద్రపోకుండా అంటే జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేస్తే పాపాలు నశిస్తాయని, శివానుగ్రహం కలుగుతుందని నమ్మకం అండి. ఇంకా ఈ రోజున శివలింగానికి పాలు, తేనె, నెయ్యి, పెరుగుతో అభిషేకం మరియు బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం అండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ శివరాత్రి పండుగ ఇప్పుడు ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా చతుర్థి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాండి. చతుర్థి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరము ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం రోజున సాయంత్రం 4:34 ప్రారంభమయ్యి 2026 సంవత్సరము ఫిబ్రవరి 16వ తేదీ అనగా సోమవారం రోజున సాయంత్రం 5:21 వరకైతే మనకి చతుర్థి తిథి అయితే ఉంటుంది. శివరాత్రికి రాత్రి తిథి ఉండడం ప్రధానమండి. అంటే ముఖ్యంగా లింగోద్భవ సమయానికి చతుర్థి తిథి ఉండాలి. దీని ప్రకారం మహాశివరాత్రి జరుపుకోవాల్సిన రోజు వచ్చి 2026 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం రోజునండి. ఈ రోజునే ఉపవాస నియమాలను అయితే పాటించాలి. అభిషేకాలు, పూజలు, జాగరణలు ఇవన్నీ కూడా ఈ 15వ తేదీనే నిర్వహించాలండి. ఇంకా ఈ రోజున నిశిత కాలంలో మహాశివునికి పూజ అయితే చేయాలి. ఇది అత్యంత పవిత్రమైన సమయం అండి. ఈ సమయం అర్ధరాత్రి సమయం అంటే నిశితకాల పూజ సమయం వచ్చి ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం అర్ధరాత్రి 12:09 నుండి 1:01 వరకు మనం ఈ సమయంలో స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించాలి. ఇంకా ఈ రోజున శివుడు గౌరీమాతను 4 ప్రహారాల్లో పూజించాలండి. మొదటి ప్రహార పూజ సమయం వచ్చి సాయంత్రం 6:11 నుండి 9:23 వరకు. రెండో ప్రహార పూజ సమయం వచ్చి 9:23 నుండి 12:35 వరకు. మూడవ ప్రహార పూజ సమయం వచ్చి 12:35 నుండి 3:45 వరకు. నాలుగో ప్రహార పూజ సమయం వచ్చి 3:27 నుండి 6:59 వరకు అండి. ఇవన్నీ ఏంటంటే మనం 15వ తేదీ సాయంత్రం నుండి ఈ పూజ అభిషేకాలని నిర్వహించుకోవాలి. ఇంకా ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాస విరమణ ఫిబ్రవరి 16వ తేదీనైతే ఉపవాస విరమణ అయితే చేయాలండి. అంటే ఉదయం 6:40 నుండి మధ్యాహ్నం 3:10 వరకు పారణ అనేది చేయొచ్చు. ఇంకా ఈ శివరాత్రి రోజున పూజ ఎలా చేసుకోవాలంటే శివరాత్రి పండుగ ముందు రోజు ఏకభుక్త ఉండి రాత్రి ఉపవాసం ఉండాలండి. నేలపై శయనించాలి. శివరాత్రి రోజు ఉదయమే స్నానాలు ముగించి శివాలయాల దర్శనమైతే చేసుకోవాలండి. ఇంకా రోజంతా శివనామస్మరణతో గడుపుతూ రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు నిర్వహించడం విశేషమైన ఫలితాలు అయితే ఇస్తుందండి. నిశితకాలం సమయంలో లేదా సాయంత్రం వేళల్లో ఆ స్వామివారికి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహించి ఈ రోజంతా నైటు జాగరణ అనేది ఉంటారు. ఇంకా తర్వాత రోజు మళ్ళీ ఉదయాన్నే పూజ చేసుకొని ఉపవాస విరమణ అనేది చేస్తారండి.
మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి చక్కగా పాలతో పంచామృతాలతో అభిషేకాలు అయితే నిర్వహించుకోండి. లింగోద్భవ సమయంలో అంటే నిశిత పూజ సమయంలో ప్రత్యేకంగా స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఇంట్లో. ఇంకా అభిషేకాలను నిర్వహించుకోవచ్చు. ఇంకా దేవాలయాల్లో కూడా అభిషేకాలు అయితే జరుగుతాయండి. ఒకవేళ దర్శించుకుంటే వెళ్ళి దర్శించుకొని అభిషేకాలు అయితే నిర్వహించండి. ఇంకా ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజులో స్వామివారికి ప్రత్యేకంగా నారికేల దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఈ దీపం ఎలా వెలిగించుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఈ రోజున మీరు ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే మనం పిండితోనైనా అన్నంతో అయినా శివలింగాన్ని అయితే చేసుకొని ఈ పూజా కార్యక్రమం అనేది నిర్వహించుకోవచ్చు. లేదా ఇవేమీ లేవు అనుకునే వాళ్ళు స్వామివారి చిత్రపటం పెట్టుకొని ఆ పటానికి చక్కగా పూలతో అలంకరణ చేసుకొని ఈ శివరాత్రి రోజున రాత్రి వేళల్లో సాయంత్రం వేళల్లో చక్కగా స్వామివారికి పూజ అయితే చేసుకోండి. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి, కర్పూర హారతి అనేది ఇవ్వాలి. తర్వాత ఆ పరమశివునికి పూజ అయితే చేసుకోవాలండి. ఆ శివునికి అష్టోత్తరాలతో అనుకుంటా పూలతో కానివ్వండి, బిల్వ పత్రాలతో కానివ్వండి ఈరోజు ప్రత్యేకంగా పూజ చేసుకోండి. ఒకవేళ మీరు ఇవేమి చదవలేము అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అంటూ ఆ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఇంకా ఈ రోజంతా కూడా ఆ మంత్రాన్ని అయితే పఠించవచ్చు, జపించవచ్చండి. మా పరమశివుడు అభిషేక ప్రియుడండి. కనీసం ఒక చెంబు నీళ్ళతో అయినా ఆయనకు అభిషేకం చేసినా కానీ ఎంతో ఆనందపడతాడు. ఈ రోజున కుదిరితే ఇంట్లో అభిషేకం చేసుకోండి, లేదా దేవాలయాలకు వెళ్ళైనా అభిషేకాన్ని వీక్షించండి, లేదా మీరు కుదిరితే మీరే చేయండి మీ చేతితో అభిషేకాన్ని. ఇంకా ఈ రోజైతే రోజంతా ఉపవాసం ఉంటారు, ఉండి రాత్రి వేళలో జాగరణ చేస్తారు. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు పాలు పండ్లు అయితే తీసుకోండి, పూర్తి ఉపవాసం ఉండలేకపోతే. ఇంకా ఈ రోజున నేలపై పడుకోవడం, సాత్విక ఆహారం తీసుకోవడం, ఒక్కపూట భోజనం శారీరక మానసికంగా శుద్ధిగా ఉండాలండి. కోపతాపాలకు ఇతరులను దూషించడం వంటివి ఏమీ చేయకూడదండి. ఈ రోజున మొత్తం ఆ పరమశివుడిని ధ్యానంతోనే ఉండాలి. ఇంకా ఈ రోజున నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందండి. ఇంకా ధనపరమైన ఇబ్బందులు తొలగిపోయే కోరికలు అయితే నెరవేరుతాయి. ఓకే అండి, ఈ శివరాత్రికి సంబంధించి మీకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.